దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి 1-2 రోజులు అటు ఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లుగా ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలికలు ఉందని తెలిపింది. ఇక అకాల వర్షాల కారణంగా ఇవాల్టి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాళ్ల ప్రభావం కూడా ఉంటుందని హెచ్చరించారు ఐఎండీ అధికారులు. భారత వాతావరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించి సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 191 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్ 8న 2022, మే 29న 2021లో జూన్ 3న 2020లో జూన్ 1 తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అయితే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనాలు వేసింది. దీర్ఘకాల సగటు ఎల్పీఏతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్లో 106% వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్లో ఎల్పీఏలో 87 సెంటీమీటర్లుగా అంచనా వేసింది. లానినా పరిస్థితుల వర్షాలకు అనుకూలంగా ఉండటం వల్ల ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయువ్య తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్ నీలో తర్వాత లానినాని వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన ఐఎండీ తెలిపింది. మరోవైపు దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ఇటీవలే అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల దీర్ఘకాల సగటు 868.6 మిమీలోని 102% వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రేటు ఈ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా మనం చూస్తున్నాం నెల రోజుల నుంచి సాధారణ కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, సతమతమవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. సో ఈ తరుణంలో నైరుతి ఋతుపవనాలు 3 రోజుల ముందుగానే మన రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పేసి ఒక తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు, పగలంతా కూడా పొడి వాతావరణంతో ఉన్నటువంటి వాతావరణం ఈవినింగ్ టైంలో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడుకున్నటువంటి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే చిరుజల్లులు కురుస్తాయి. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతాయని చెప్పింది. చూసుకోవచ్చు, మన గత సంవత్సరము నైరుతి ఋతుపవనాలు చాలా ఆలస్యంగా మన రాష్ట్రానికి చేరుకున్నాయి. వర్ష ప్రభావం అనేది చాలా తక్కువగా నమోదైంది. జూన్ 3వ వారంలో నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి తాకాయి. అప్పుడు దాదాపుగా చాలా తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. 4వ వారంలో కురిసినటువంటి వర్ష ప్రభావం ఆ తర్వాత జూలై నెలలో కూడా మొదటి వారంలో కురవకుండా 2వ వారంలో వర్ష ప్రభావం అనేది తీవ్రంగా కురిసిన చోట ఎక్కువగా కురవడం, ఆ తర్వాత ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో అసలు చాలా తక్కువ వర్ష ప్రభావం అనేది మన రాష్ట్రంలో మనం చూసాము. సో ఈసారి మాత్రం నైరుతి ఋతుపవనాలు చాలా ముందుగానే 3 రోజుల ముందుగానే మన రాష్ట్రానికి చేరుకోవడం ఇదొక చల్లటి కబురు అని చెప్పుకోవచ్చు. ఇటు వాతావరణ శాఖ చెప్పినటువంటి తీపి కబురు కూడా ఇటు రాష్ట్ర ప్రజలే కాదు ఊరట కల్పించే విధంగా. ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు, గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమవుతున్న ప్రజలకు ఇప్పుడు నార్మల్ స్టేజ్ అంటే మొన్నటి వరకు చూసుకోవచ్చు 45 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. ప్రజెంట్ 36 డిగ్రీల నుంచి కేవలం 40 డిగ్రీల మేర మాత్రమే నమోదవుతున్నాయి. అంటే సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయని చెప్పేసి కూడా ఐఎండీ పేర్కొంది. సో రాష్ట్ర ప్రజలకి ఇదొక ఊరట కల్పించే విధంగా అని చెప్పుకోవచ్చు. మామూలుగా రైతులకైతే ఇంకా మేలు కల్పించే దిశగా అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఈసారి పంటలు కూడా ముందుగానే పండించుకోవచ్చు. ఎందుకంటే వర్ష ప్రభావం లేక చాలామంది కూడా పంటలు పండించే టైంలో నీరు లేక చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఈసారి కూడా చాలా నీళ్లు కూడా రాక చాలా ఏరియాల్లో కూడా ఇటు సిటీలో కూడా వాటర్ ఫెసిలిటీస్ లేక చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఈసారి వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది, వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు బంగాళాఖాతంకి వైపు వచ్చే అవకాశం ఉంది నైరుతి ఋతుపవనాలు. అలాగే అండమాన్కు నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జూన్ మొదటి వారంలో అంటే 1వ తారీఖు నుంచి దాదాపు ఆ 7 రోజుల పాటు ఆ వారంలో నైరుతి ఋతుపవనాలు కేరళకు తాకే అవకాశం ఉంది. కాబట్టి నైరుతి ఋతుపవనాలు ఈసారి 3 రోజులు ముందుగానే మనకు రాష్ట్రానికి చేరుకుంటాయి. కాబట్టి వర్ష ప్రభావం అనేది గతంలో చూసుకుంటే ఈసారి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈసారి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా అంటే మనం చూసుకోవచ్చు జిహెచ్ఎంసీ ఏరియాలని కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే చాలా మంది కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పడం జరిగింది. సో 3 రోజుల తర్వాత ఒక 1 వీక్ తర్వాత కూడా అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపుగా కొంతమేర నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మామూలుగా ఈ నైరుతి ఋతుపవనాలు రాకతో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ నైరుతి ఋతుపవనాలు చాలా ఆలస్యంగా వచ్చే వర్ష ప్రభావం అనేది కూడా చాలా తక్కువగా నమోదయ్యింది. దీనికంత కారణము ఎల్నినో ఎఫెక్ట్ అని కూడా వాతావరణ శాఖ ఎప్పటి నుంచో కూడా చెప్తూనే వచ్చింది. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, అలాగే వర్ష ప్రభావం కూడా చాలా తక్కువగా నమోదయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది జూన్ మొదటి వారం కల్లా చాలా వీక్ అవుతుంది. ఆ ఎల్నినో ఎఫెక్ట్ అనేది పూర్తిగా అంతం అయిపోతుంది. ఆ తర్వాత మనకు వర్ష ప్రభావం అనేది నమోదవుతుంది. వెదర్ అంతా కూడా చాలా నార్మల్గా అయిపోతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఒకవైపు చెప్పడం జరిగింది. సో మొత్తం ఇదైతే ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో కాదు ఇటు జిహెచ్ఎంసీ ఏరియాలోనూ అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు చిరుజల్లులు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సౌజన్య, థ్యాంక్ యూ లహరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ సంవత్సరం రాష్ట్రానికి 3 రోజుల ముందుగానే అండమాన్కు నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. లేటెస్ట్ అప్డేట్స్తో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 4-5 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం మనం చూస్తున్నాం. అయితే ప్రజెంట్ వాతావరణ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, రానున్న 4 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంది, ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు వాతావరణ శాఖ సీనియర్ డైరెక్టర్ ఉన్నారు నాగరత్నం గారు, వారి మాటలో తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి, రానున్న 4 రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వెదర్కి సంబంధించి? ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఆ తర్వాత మళ్ళీ కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 18-19 వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే దక్షిణ తూర్పు జిల్లాల్లో ఈ ప్రాంతాల్లోని 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే ఈ కన్వెక్షన్ యాక్టివిటీ కొంచెం పెరిగి దక్షిణ తూర్పు సెంట్రల్ జిల్లాలు ఈశాన్య జిల్లాల్లో కూడా ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశాలు ఉంది. అట్లాగే ఆ తర్వాత రోజున కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉంది. మ్యామ్ 1 వీక్ బ్యాక్ వర్ష ప్రభావం చాలా భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్ వ్యాప్తంగా జిల్లాల నుంచి కాదు, అయితే మేడ్చల్ జిల్లాలో అటు పిడుగులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాత ప్రభావం కూడా కురిసింది. మరి ఇప్పుడు రానున్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో ఆగిపోతుందా, లేకపోతే పిడుగులపాటి కూడా వర్షం కురిసే అవకాశం ఉంటుందా? ఈరోజు కొంతమేరకు నిన్నట్లాగా గాలి యొక్క ప్రభావం కనిపించినప్పటికీ రేపు కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రేపు ఎల్లుండ ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా రేపు ఎల్లుండ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మ్యామ్, ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు కాస్త ముందుగానే వస్తాయి మన రాష్ట్రానికి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈసారి అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ముందుగా వస్తుందని చెప్తున్నారు. మరి వర్షపాతం అనేది ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది? యాక్చువల్లీ ఈ మాన్సూన్ ప్యాటర్న్స్ అవి చూసుకుంటే కనుక వాటి ఆధారంగా అండమాన్ నికోబార్ ప్రాంతం ఏదైతే ఉందో ఐలాండ్స్ ఇండియాకి సంబంధించింది
అందులోని మే 19th కల్లా తాకే అవకాశాలు ఉన్నాయి. అంటే మే 3rd వీక్లో తాకే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్ డేట్ మే 22nd, అంటే 3 రోజుల ముందునే తాకుతున్నాయి. అన్నంత మాత్రాన ముందొస్తాయని కానీ వెనకొస్తాయి అనేది ఇంకా ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో కానీ, అట్లాగే సొమాలి జెట్ స్ట్రెంగ్త్ కానీ, బే ఆఫ్ బెంగాల్లో విండ్స్ ఎట్లా ఉన్నాయి, అరేబియా సముద్రంలో, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నాం. సో అవి ఎప్పుడైతే కేరళ తీరాన్ని తాకుతాయో జూన్ మొదటి వారం కానీ ఆ ప్రాంతాల్లోని, అప్పటికి ఈ ఆన్సెట్ ఆఫ్ కాన్సర్న్ ఇవ్వటం జరుగుతుంది. ఇన్ జనరల్ చూసుకున్నట్లయితే కేరళ తీరాన్ని తాకే డేటు June 1st, 5th, 6th, 7th ఆ మధ్యలోని మనకు తెలంగాణ ప్రాంతం, అట్లాగే మొత్తం దేశమంతా కవర్ అవ్వడానికి July 15th. అయినా April 15th విడుదల చేసినటువంటి ఈ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ప్రకారంగా తెలంగాణ ప్రాంతంలో అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ ఈసారి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మ్యామ్, లాస్ట్ ఇయర్ ఋతుపవనాలు దాకా అంటే June 3rd వీక్లో ఋతుపవనాలు వచ్చి చాలా ఆలస్యంగా ఎల్లిలో ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అటు తక్కువ వర్షపాతం, ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు. మరి ఎల్లినో ఎఫెక్ట్ ఇంకా ఉందా? ఉంటే ఎప్పటి వరకు ఉంది? ప్రస్తుతానికి ఎల్నినో ఎఫెక్ట్ వీకెన్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ సైంటిఫిక్ ప్రకారంగా అట్లాగే ఏవైతే ఉన్నాయి ఇండెక్సెస్ అవిను వాటి ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ 2-3 months కన్నా కూడా ఇప్పుడు ఎల్నినో కండిషన్స్ అవి వీక్ అవుతున్నాయి. అయితే రానున్న 2-3 నెలల్లోని జూలై కల్లా కూడా మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎల్నినో లానినా కండిషన్స్ కూడా ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇప్పుడు పడతాయి అంటున్నారు. 5-6 రోజుల్లో కూడా ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ఎక్కువగా కూడా ఇవి దక్షిణ జిల్లాలు, తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు హైదరాబాద్లో కూడా రేపు ఎల్లుండ ఉండే ఛాన్సెస్ మోడల్స్ ప్రకారంగా కనిపిస్తుంది. అట్లాగే ఉత్తరాదిని చూసుకుంటే కనుక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది 1 or 2 days. ఈ 1 or 2 days వర్షాల తర్వాత మళ్ళీ గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికి 19-20కి విండ్ ప్యాటర్న్ అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు స్లైట్గా రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉష్ణోగ్రత నమోదైతే మొన్నటి వరకు 44-45 దాకా ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇప్పుడు ఎంత మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది? మళ్ళీ ఒక హీట్ వేవ్ దఫా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక హీట్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అవి కూడా ఒక 3-4 రోజుల వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ జూన్ నెలలో కూడా ఇంకొక హీట్ వేవ్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. సో మొత్తానికైతే రాబోయే 5-6 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే చిరుచల్లులు, కొద్ది చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే నైరుతి ఋతుపవనాలు అంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకోవచ్చు జూన్ 3వ వారంలో మన నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి తాకే చెప్పుకోవచ్చు. ఈ ఎల్నినో ఎఫెక్ట్ కూడా చాలా వరకు మనకు కనిష్ట పరంగా వర్ష ప్రభావం కలిగింది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని ప్రభావం మొత్తం కూడా ఎల్నినో ఎఫెక్ట్ వల్లే మనకి జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎల్నినో ఎఫెక్ట్ అనేది జూన్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ ఉంటుంది. అప్పుడు కాస్త మెల్లమెల్లగా ఎల్నినో ఎఫెక్ట్ అనేది వీక్ అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే నైరుతి ఋతుపవనాలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ముందస్తుగా 3 రోజులు ముందుగానే రాబోతున్నాయి. అలాగే చూసుకోవచ్చు రైతులకు కూడా ఇది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్న వెదర్ అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రసాద్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.